చాలామంది జీవితాల్లో కొన్ని అనుభవాలు వచ్చాయి. అసలు క్రైస్తవ్యము దేని మీద ఆధారపడింది అని ఒక మార్క్స్ను దేవుడు పిలిచి మనసు ఉన్నాడు. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను ప్రార్థన వెళుతున్నాను, నేను ప్రభులో ఉన్నాను కనుక నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, కొన్ని మెళుకువలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక మాట చదవండి, లేఖన గ్రంథంలో యెషయా గ్రంథము, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 17వ వచనం. తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచున్న ఒకరు చూసి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై పంది మాంసమును, ఏ వస్తువును, పందుకొక్కును తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. బాగా గుర్తుపెట్టుకుందామండి. తమను ప్రతిష్ఠ చేసుకున్నట. ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసుకునే అనుభవం. ప్రతిష్ఠ అనే పదాన్ని అర్థం ఏంటంటే ప్రత్యేకపరుచుకునుట, ప్రత్యేకంగా చూచుట, ప్రత్యేకంగా ఉండుట, ప్రత్యేకంగా చేయుట. తనకు తాను ఇక్కడ రాయబడిన మాట అంటే తమను ప్రతిష్ఠ చేసుకొనుచు. ఈ దినాన ప్రభు స్థలంలో మనం ప్రతిష్ఠ చేసుకునే వారిలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఎలా ఉంటాం? చాలామంది అంటారు, మీరు క్రైస్తవులు విగ్రహాలకు అర్పితమైనవి తినకూడదు అంటారు. ఎందులో మేమైతే మీరు పూజలు చేసి, మీరు ప్రార్థన చేసి, మీరు పెడితే మేమైతే తింటాము, మీరు ఎందుకు తినరు అని అంటారు. చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇంకా పలానా మాంసాన్ని మీరు తింటాం, మీరు ఎందుకు తినరు అంటారు. మరొకరు చెప్పేది ఏంటంటే పలానా ప్రాంతానికి మేము వెళ్తాము, మీరు ఎందుకు వెళ్ళరు అంటాం. ఇప్పుడు నేను చేసుకునేది ఏమిటంటే ప్రతిష్ఠ చేసుకున్నవాడు ఏం చేస్తాడు? వ్రతం చేస్తాడు. వ్రతము అంటే ఏంటంటే తీర్మానం అని అర్థం. వ్రతం అంటే అర్థం తీర్మానం. అరే వ్రతం పూర్చుకున్నాడు అంటారు, అంటే తీర్మానం చేసుకున్నాడు. సంస్కృత పదాలు తెలుగు పదాలకు అర్థాలు అవి అర్థంగా తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానం దేనికోసము? నేను ఇదే గుర్తుపోకూడదు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, నేను అది తినకూడదు, అది తీర్మానం. ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఒక ప్రతిష్ఠతగా అనగా దేవుని కొరకు ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు అపవిత్రమైన పరిస్థితుల్ని దగ్గరకు వస్తాయి. ఒకవేళ వాటిలో కొద్ది కాలం జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది, కొద్ది కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆ శోధనలో కొద్ది కాలం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ఈ ప్రతిష్టను పాటు చేసుకునే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండవు. ఆ శోధన కాలంలో తీయడంతో 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు తీసుకున్న ప్రతిష్టతను అపవిత్రపరచడానికి, ఆ ప్రతిష్ట నుంచి నేను బయటకు తీసుకురావడానికి శాతాన్ని ఎప్పుడు పొంచే ఉంటుంది. నీ భక్తిని పాడు చేయడానికి మొట్టమొదటిగా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన భక్తి పాడైపోయిందో, తన మనసు పాడైపోయిందో, తన హృదయం పాడైపోయిందో ఆటోమేటిక్గా తన జీవితం పత్రం అయిపోయింది. గమనించు, మనిషికి కావాల్సినవి హృదయము, మనసు, 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండింటినీ శాతంగా వాడుకునేది, అందుకని ఆ రెండింటినీ ప్రభువడిగేది కూడా. గమనించు, నీ హృదయాన్ని ప్రభువడుగుతున్నాడు, నీ మనస్సును ప్రభువడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠ చేసుకుని నీ హృదయంలో ప్రతిష్టను అమలుపరచాల్సింది నీ మనసుతో పెట్టుకోండి. ప్రతిష్టత చేసుకున్న నీ హృదయంలో దాన్ని అమలుపరచాల్సింది నీ మనసుతో. కనుక ఈ 2 ఏం చేస్తాడంటే శాతాలు పాడు చేస్తాడు. ఈ పాడు చేసే వీటిని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడు. శోధన వచ్చింది, అందుకని ప్రభావిస్తున్నాడు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని ఎలా ఉంచుకోవాలంట? మహానందముగా ఉంచుకోవాలంట. శోధనలో భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, బిడ్డల ద్వారా రావచ్చు, సంఘస్థుల ద్వారా రావచ్చు, సేవకుల ద్వారా రావచ్చు, ఇరువురు ద్వారా రావచ్చు, నేను నమ్మిన వాళ్ళ ద్వారా నీకు శోధన రావచ్చు. అది ఏ విధంగా వచ్చిందో, అసలు మీ వల్ల నాకు ఏ హాని కలగదనుకున్న వారి ద్వారా నీకు హాని కలగవచ్చు, నష్టం కలగవచ్చు.
కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ఉండవలసిన తీరు ఎలాంటిదంటే, ఒకవేళ వాళ్ళ వల్ల శోధన కలిగింది కదా, వాళ్ళని మనకి బయటకు చేసేద్దాము, ఇక లైఫ్లో వాళ్ళతో మనం కటప్ చేసేసుకుందామనే ఆలోచన కలగకూడదు. వాళ్ళతో శత్రుత్వం నీకు ఉండకూడదు, కానీ వాళ్ళ మీద ద్వేషపూరితమైన ఆలోచన నీకు ఉండకూడదు, కానీ సాధ్యమైతే సమాధానం కూడా లేకుండా వాళ్ళ దూరం పెట్టండి. కానీ ఎలా ఉండకూడదు? శత్రుత్వ స్వభావంతో బ్రతకకూడదు. నువ్వు చేసుకున్న ఒక ప్రతిష్ట, నువ్వు తీసుకున్న ఒక తీర్మానం కనుక, ఈ తీర్మానంలో నువ్వు బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఇలాంటి మీ శాతాన్ని కూడా ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా నీ ట్రాక్ను బయటకు తీసుకొస్తాడు. నీకు అర్థం కాదు. నీ భక్తిలో నువ్వు అనుకుంటున్నావు, నేను భక్తి చేస్తున్నాను, నేను ఆదివారం ప్రార్థనకు వెళుతున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను అని అనుకుంటావు. కానీ నేను ఏం చేస్తాడు? క్రమీపి బయటకు తీసుకొస్తాడు, నీకు తెలియకుండా బయటకు తీసుకొస్తాడు. అందుకని బైబిల్ అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపంలో పడకుండా. ఎలా పెడతాడంట? సులువుగా అంటే అర్థమేంటి? సులువుగా అంటే అర్థమేంటి చెప్పండి? సులువుగా అంటే అర్థమేంటి? తేలిక, అసలు నీకు తెలియకుండా. చాలామంది అంటారు, మన ఆయన ఇంజక్షన్ చేసినట్టు ఉండదండి. అర్థం? ఇంజక్షన్ చేస్తే చేయకుంటుంటుంది కదా, చేసినట్టు ఉండదని అంటారు. ఒక్కొక్కటి పుడితో ఉండిద్దండి అని అంటారు. అంటే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుంచి విడిపించబడాలి. అది ఎలాగో నువ్వు గ్రహించాలి. అందుకనే అపవాది తంత్రములని, శాతానం చేయ తంత్రములని నేను ఎరుగున్నా అంటారు. నువ్వు తెలుసుకోవాలి. ప్రతిష్ట చేసుకున్న నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపవాది ఏ రీతిగా అయితే నీ మీద యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి రాబోతుందో దాన్ని గ్రహిస్తే నీ ప్రతిష్ట భంగం కాదు, నీ తీర్మానము భంగం కాదు, నీ ఆలోచన భంగం కాదు. దాన్ని గ్రహించాలి. గ్రహించకపోతే ఏమవుతావు? తీసుకున్న తీర్మానాన్ని పక్కన పడేసి ఏమైనా పనులు పెట్టుకోవాలి. చేసుకున్న ప్రతిష్ట పక్కన పడేసి ఏమైనా రాయబడిన వాచ్యంటి చక్కటి మాట చెప్తున్నారు కదా అక్కడ, వారు పవిత్రపరచుకొచ్చున్న వారి పంది మాంసమును ఏ వస్తువును పందుకును తినవారును. ఎలాంటిదంట? పవిత్రపరుచుకుంటున్నాం అనుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉంచున్నాం అనుకుంటున్నాడు. మన అర్థమైందా? మేము ప్రార్థన పెడుతున్నాం, మేము యథార్థంగా ఉంచున్నాం, మేము భక్తితో ఉంచున్నాం అనుకుంటున్నారు. తీసుకున్న ప్రత్యక్షత ఏమైంది? పోయింది. ఇప్పుడు మాలేస్తున్న వాడు ఉన్నారు. ఈ 40 రోజుల వాడు ఎలా ఉంటారు చెప్పండి? కాళ్ళకి చెప్పలేదు. అమ్మా వాడు తీర్మానం ఎలా ఉంటుంది? ఎవరన్నా మాంసం పెడతామే, మేము ముట్టుకోకూడదు. మేము ఏం చేసుకున్నాం? వేసుకున్నాం, ప్రతిష్ట చేసుకున్నాం. మేము పవిత్రంగా ఉండాలనుకున్నాం, మేము ప్రతిష్ట పట్టుకున్నాం. మరి జీవితాంతం భారతదేశం తీసుకున్నాం. మనం మాట్లాడే 40 రోజులంటే బాగుంది, 5 సంవత్సరాలకి 40 రోజులు బాగుంటాం, తర్వాత రోజులు మనిషి ఉంటాం. చెప్పండి. మనం తీసుకున్న ప్రతిష్టత, మనం తీసుకున్న తీర్మానం. అసలు ఈ రోజైతే నేను రాత్రి చెప్పాను, యెజబెలు బోధ అనే దాని గురించి చెబుతూ ఉంటుందా మీకు కూడా. యెజబెలు బోధ గురించి చెప్పాలనుకున్నాను వాళ్ళ, రేపు చెప్తాను మీకు. కానీ ఇక్కడ వచ్చిన ప్రభు దాన్ని తారుమారు చేసేది. అడుగుతున్నాయినా ముందు జీవితంలో అందుకోసం. కానీ గమనించండి, దేవునికి సన్నిధిలో మనం తీసుకున్న తీర్మానము, మన ప్రతిష్టత కొన్నిసార్లు అది భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది, కొన్నిసార్లు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నీతి మంతులు 7 మార్లు పడినను అలా పడకపోతే వాడు లేవడానికి, వాడు ధైర్యంగా ఉండి అనేకులు బలపరచడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? అసలు నీతి మంతులు ఎందుకు పడిపోవాలనే టాపిక్ గురించి చూసాను, మీతో పంచుకున్నాను. 7 విషయాలు అతను పడిపోవడానికి కారణం ఏంటి? నీతి మంతులు 7 విషయాలు పంచుకోండి. కానీ దినాన్ని గమనించండి, మనం తీసుకున్న ప్రతిష్టత, దేని విషయాలు ఒక మానవుడు ప్రతిష్ట చేసుకుంటాడు, దేని విషయంలో తీర్మానం చేసుకుంటాడు. చదవండి, లేవియాకాండము 27వ అధ్యాయము 28వ వచనం. లేవియాకాండము 27వ అధ్యాయం 28వ వచనం. మనుషుల్లో కానీ
జంతువుల్లో కానీ యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండవాలి. ఇప్పుడు తీర్మానం ప్రతిష్ఠ చేసుకున్నారు, వ్రతం తీసుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. ఏమని? నేను మందిరాన్ని శుభ్రం చేయాలి, ప్రతిష్ఠ చేసుకున్నారు. ఎప్పుడు పడట్ల సమస్యలు వచ్చినాయి, ఏం చేస్తాం అని వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు తీసుకున్న తీర్మానం ఏమవుతుంది? నువ్వు తీసుకున్న ప్రతిష్టత ఏమవుతుంది? దేవుని పనులు ఇలా బ్రతకాలనుకున్నావు. అట్లా ఉండాలనుకున్నావు, కానీ సమాజం మనం ఉండదు. ఇట్లా సమాజంతో నీకేం పని? సమాజంతో మనకేం పని? ఒకవేళ అనుకోవచ్చు, సమాజం నడపక మనం బ్రతకలేం కదండి. సమాజం రోజు నీకు అన్నం పెడుతుందా? సమాజం తీసుకొచ్చి నీకు మంచి ఇల్లు ఇస్తుందా? సమాజం నీడనిస్తుందా? ఏమండి, సమాజం నీకు ఏం చేస్తుంది? నువ్వు ఎదిగితే వారలేదు సమాజం, నువ్వు పచ్చుకుంటే భరించలేదు సమాజం, నువ్వు మంచిగా నీవు నీ భార్య ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే తట్టుకోలేదు సమాజమే కాదు, నువ్వు ఇంట్లో కూడా దొరకలేదు. కొన్నిసార్లు నా జీవితంలో కూడా నేను అనిపిస్తూ ఉన్నా, దొరక సంతోషం ఉంటే తట్టుకోలేదు సమాజం. అలాంటి సమాజాల గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుడుకు నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. అయ్యా, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇదిగో ఈ వస్తు విషయంలో నేను ఇలా దేవా ఈ మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో నా బిడ్డ విషయంలో ఇదిగో నేను ఈ పని చేయించాలనుకుంటున్నాను, ఇదిగో నా భర్త ద్వారా నేను ఇది చేయించాలనుకుంటున్నాను, నేను మందిరానికి అది చేద్దాం అనుకున్నాను, కానీ తీర్మానం చేసుకుంటా చేసేయాలి. కానీ అంటే పద్ధతి బాగాక ఎవరి పద్ధతి? దేవుడి పద్ధత? ఏమండి, ఎవరి పద్ధతి? అంటే నీ ఆలోచనలు ఎటువైపు పెడుతున్నాయి? చెప్పాలి, ఎటువైపు పెడుతున్నాయి మన ఆలోచనలు? నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? నీ ప్రతిష్టత ఏంటి? దాన్ని ఏం చేస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావు. ఏ వ్యక్తి అయితే భక్తి చేసేవాడో మనుషుల వైపు చూస్తాడో వెలి చూపు చూస్తున్నవాడంట. అంటే సరైన విధానం తన దగ్గర లేదు. మనుషులు ఏమనుకుంటారంటే నువ్వు మంచి చేస్తున్నావు అనుకుంటారు, నువ్వు చెడు చేస్తున్నావు అనుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఈ లోక తీరులో మంచి చేస్తే అనుకుంటారు, చెడు చేస్తే అసలు కూడా ఏమనుకో 100% చెప్తాను. చెడు చేస్తే నీ గురించి నోరు కూడా ఎత్తరు, పక్కన కూడా చెప్పరు. అదే మంచి చేయి, ఊరంతా సాటింగ్ కడతావు. ఎందుకంటే నువ్వు ఓర్చుకోలేదు కాబట్టి, పట్టుకోలేదు కాబట్టి. అర్థమైందా? అంటే మీ తీర్మానం ఒకవేళ మంచిదైతే జనాలు ఏమని అనుకుంటారు కనుక వాళ్ళ గురించి మనకి ఎందుకు అసలు చేయకుండా పోలా. ఇలా నువ్వు ప్రతిష్ఠించుకున్న నీ ప్రతిష్ట దేవునికి పవిత్రమైనది, దేవునికి పరిశుద్ధమైనది నేను ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా? చక్కటి మాట అంటున్నాడు కదా అక్కడ. ఏమంటున్నాడు? ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపించకూడదు. ప్రతిష్ఠించిన సమస్తం యెహోవాకు అది పరిశుద్ధము. ఈరోజు నీ బిడ్డ విషయంలో తీసుకున్న తీర్మానం అది పరిశుద్ధమైనది. నీ విషయంలో తీసుకున్న తీర్మానం అది పరిశుద్ధమైనది. మందిర విషయంలో సేవ చేయాలని తీసుకున్న తీర్మానం, ప్రతిష్ఠించుకున్న తీర్మానం అది పరిశుద్ధమైనది. దాన్ని విడిపించడానికి అమ్ముకోవడానికి అవకాశాలు లేవు. నేను ఇలా బ్రతకాలను ప్రతిష్ఠించుకున్న బ్రతుకు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు, ఉన్నతమైన అభివృద్ధిని ఇస్తాడు. ఇప్పుడు దేవుడు దయచేసి గమనించాడు. ప్రియులు ప్రభు కోసం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రవీణ్ గారు ఆయన తీర్మానము చాలా గొప్పది. ఎందుకంటే రక్షణ ఛానల్లో మీకు చూసే అనుభవంలో లేదు తెలియదు, కానీ ఆయన మీద ఒకడని కాదండి, ఈ రోజున యథార్థవాది లోకవీరుడు ఒకరనే కాదు,
ఏది తప్పు అనిపించిందో దాన్ని కరెక్ట్గా చెప్పేసేవాడు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళకి చెప్తే వినకపోతే శత్రువులు అవుతారేమో అని ఆలోచించేవాడు కాదు. తప్పు అనిపిస్తే చెప్పేసేవాడు. దాంట్లో మొహమాటమే లేదు. ఆయనకున్న గుణలక్షణం ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి వాదించడానికి వచ్చిన వాడు నాదే తప్పు దాంతో తాను తెలుసుకుని లేదంటే మాట్లాడతాడు. కానీ అయ్యా నువ్వు రైతు నేను తప్పు అనేది విధానం ఎప్పుడూ తను డిబేట్లేదు. ఎంత మేధావులు వచ్చినా వారంతటి వారే తప్ప దేవుడు ఇచ్చిన మహాజ్ఞానం అది. దేవుడు మాట్లాడే పంపించిన మహాజ్ఞానం. ఆ రోజున ప్రభుత్వంలో ప్రేమ చేస్తున్నాను. ఫాస్టింగ్స్ ఉన్నా 26వ తారీఖున ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అంటారు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది సేవకులతో సాక్షులు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. గమనించు, దేవుడు సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న ప్రతిష్ట, తను తీసుకున్న తీర్మానం, తను కలిగి ఉన్న విధానము దేవుని కోసం తన భార్యతో తన కుటుంబంతో కూడా ఎప్పుడో చెక్ చేసుకున్నాడు. ఒకవేళ చదువుతుంది నా పరిస్థితి కావచ్చు. ఈరోజు నీ తీర్మానం చేయాలి. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు నీలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం. మరి మనమేం చేస్తున్నాం? ముగ్గు తీసుకుని గీట్లు తీసుకుంటాం. ఈ గీట్లు దాటుతో ఆ గీట్లు దాటు. ఇది మన ప్రతిష్ట. ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తున్నారు. గమనించు, గ్రహం వేలు తన కుటుంబంతో సహా ఇద్దరు కుమారులతో సహా కారులో పెట్టి కారు లాక్ చేసేసి పెట్రోల్ పోసి దానిపైన కర్రలు చెత్త మొత్తం వేసేసి కారు నుంచి బయటకు రాకుండా కాల్చిపడేశారు. వాడి తీర్మానం అంత గొప్పది. ఒకసారి ప్రాణాలని లెక్క చేతిలో వాడు చేస్తున్న ప్రతిష్టత అంత గొప్పది. రోజు బ్రతుకున్నాం, మన జీవితాలకి ఎంత త్యాగం చేసి మనకు ప్రభుని యొక్క పరిచయం చేసి వాస్తవికమైన విధానంలో మనం నడిపించడానికి ఇంతగా వాడి ప్రాణాలే ప్రతిష్టపరుచుకున్నదే దేవుని కోసం అర్పించడానికి. తప్పించుకోవడం వాళ్ళకి తెలియదా? తిరుగుబాటు చేయడం తెలియదా? ఒక టీవీ న్యూస్ వాడి ప్రవీణ్ గారి గురించి మాట చెప్పారు. కొంచెం బాధ అనిపించింది. తెలంగాణలో విశ్వాసం వచ్చిందండి, అడిగారు రవి అడిగారండి అని. ఎవరు చెప్పారు బాబు అన్నారు. టీవీలో చెప్పారు. కొంచెం చిన్నప్పుడు ఏదో వాళ్ళ అన్నయ్యను కొడితే వెళ్ళి వాడు కొట్టి పక్కన పడేశాడు కదా, అది రవి పెట్టారు కదా టైపు. నాకు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారని. చిన్నప్పుడు ఏదో వాళ్ళ అన్నయ్య కొట్టాడు. కొట్టినందుకు దాన్ని రవి పెట్టారు టైప్. ఎందుకంటే వీళ్ళు టీఆర్పీ రావాలి కదా, వ్యూవర్స్ పెరగాలి కదా. రవి అంటే అనగానే ఎవరు చూస్తాడు. టెక్నిక్స్ అవి అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మొదటి మనం విలియం కేరీ ఈ భారతదేశాన్ని రాకపోతే, ఈ భారతదేశంలో ఆయన కానీ ఉండకపోతే, ఈ భారతదేశంలో పరిశుద్ధ లేఖన గ్రంథము మరి ముఖ్యంగా తొలి యంత్రము, ఈ భారతదేశంలో తొలి యంత్రము అనగా అచ్చు యంత్రము వచ్చేది కాదు. ఆయన ఈ భారతదేశానికి అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని ముద్రించారు. అంతకుముందు తాళపత్రాల మీద, తాటీకుల మీద, చర్మాల మీద, తోళ్ళ మీద, వాటి మీద రాసుకునేవాడు, రాళ్ళ మీద. కానీ విలియం కేరీ తను చేసిన త్యాగం చాలా గొప్పది, తన ప్రతిష్ట చాలా గొప్పది. తను ఒక మాట చెప్తాను. విలియం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత తన చిన్న కుమారుడు, తన భార్యకు చాలా ఇష్టమైన కుమారుడు జ్వరంతో బాధపడుతూ ఉంటే ₹1 బిళ్ళ తీసుకెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చి గొంతులు వేయడానికి ₹1 లేదంట. ఒక ఫారినర్ భారతదేశానికి వస్తే నీళ్ళు ఇచ్చి ప్రాణం చేసి, కొబ్బరి నుంచి ప్రాణం చేసి, మరి కొబ్బరి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట బయటికి. అప్పుడు
అప్పట్లో కన్యాశుల్కం అనే దాని మీద ఫైట్ జరుగుతూ ఉంది. అప్పట్లో స్త్రీ విధానం మీద ఫైట్ జరుగుతూ ఉంది. ఇలాంటి ఉద్యమాల్లో ఈయన పాల్గొనేవాడంటే యాక్చువల్గా బెడలు పెట్టేసి వెళ్ళిపోతే ఈయన ఇంట్లోకి రాగానే మళ్ళా చదువు తీవ్రంగా మండిపోతూ ఉంటే తల్లిగుడ్డతో ఒళ్ళు తుడిచేసి మళ్ళా పైనుంచి మళ్ళా ప్రార్థన చేసేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒక రోజు తన కుమార్ చనిపోయాడు. శ్రమలు